शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన అయోధ్యాకాండలో 100వ సర్గలో ఇంక కొన్ని శ్లోకాలు భగవత్ వచనాలు మిగిలి ఉన్నాయి. ఆత్మపరంగా అధ్యాత్మపరంగా చూసుకోవలసినవి, వాటిని చూసుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే మళ్ళీ మనసు గురించి మాట్లాడుతూ ఉన్నారు గురువుగారు. దానికన్నా ముందు మళ్ళీ ఇందులో 52లో ఇంకొక విషయం చూద్దాము. మళ్ళీ ఇదే 2 వారాల నుంచి చూస్తున్నాం, 3 వారాల నుంచి చూస్తున్నాం, మళ్ళీ చూద్దాము. మధ్యమంగా ఉండాలి, మనము సమంగా ఉండాలి. ఆ ఎక్స్ట్రీమ్లో ఈ ఎక్స్ట్రీమ్లో వెళ్లకుండా ప్రయత్నం చేయగలిగినంత చెయ్యాలి. ఇందులో మర్యాదలు పాటిస్తూ ఉండడము అత్యవసరము. మన మధ్యలో మనము ప్రతి వాళ్ళతో ఏదో విధంగా సంబంధాలతో ఉంటాము. ఆ బంధాలు వదులైపోకుండా, చెరిగిపోకుండా, తెగిపోకుండా మధ్యలో ఆ హద్దు ఎప్పుడూ నిలబడి ఉండాలి. ఒకవేళ వాళ్ళు మనకు భయపడ్డారంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. ఒకవేళ మరీ వాళ్ళకు ప్రేమ ఎక్కువయింది, అసలు హద్దే లేదంటే హద్దు లేకుండా మన దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు భక్తము తగులుకుని ఉంటారు. వీటిని భయభక్తులు అని పిలుస్తారు. భయభక్తుల్లో ఉండాలి, భయభక్తుల్లో ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలు భయభక్తుల్లో ఉండాలి. భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు భయభక్తులతో ఉండాలి. పని చేసేవాళ్ళైనా సరే, ఎవరైనా సరే భయభక్తుల్లో ఉండాలి. ఎందుకు చెప్తారో, భయభక్తులు అంటే భయం అంటే దూరంగా ఉండిపోవడం, భక్తి అంటే మరీ తగులుకుని ఉండడం. రెండూ కాకుండా భయభక్తులు రెండూ ఈక్వల్గా ఉండాలి. మధ్యమేవ అత్ర కారణం అని చెప్తూ ఉన్నారు. ఈ భయభక్తులను జాగ్రత్తగా పాటిస్తున్నంత వరకు మర్యాదలు, హద్దులు తప్పవు. హద్దులు తప్పకుండా, హద్దు మీరకుండా ప్రవర్తిస్తూ వచ్చాము అంటే మనకు సుఖము, శాంతి ఉంటుంది. దానితో ఆత్మసాధన చేసుకోవచ్చు. ఆ తర్వాత మన భగవంతుడు పాత్రత గురించి చెప్తూ ఉంటే మనము చూసుకుంటూ వచ్చాము. అపాత్రులకు దానాలు చెయ్యరాదు. మనవాళ్లే గదా అని అక్కర్లేకుండా తన్ను మాలిన ధర్మాలను పాటిస్తూ, ధర్మం కదా అనుకుంటూ, మనకు మనం అన్యాయం చేసుకుంటూ, మన చుట్టూ ఉన్న వాళ్లకు మన సమయమైనా, ధనమైనా, మన సలహా అయినా ఏదైనా వెచ్చిస్తూ నిరుపయోగం చేసుకోరాదు. పాత్రత ఎరిగి చేయవలసి ఉంటుంది. ఈ విషయం చెప్తూ మన గురువుగారు దేశకాల పాత్రత ఉంటేనే దానం చేయవలసి ఉంటుంది. అటువంటి దానము సాత్వికమైన దానమని స్మృతం చెప్పబడుతుంది అన్నారు. ఇది మళ్ళీ ఒకసారి చూసుకోవాలని మనసుకు తోచింది కాబట్టి చూసుకుందాము. పాత్రత ఎరిగి దానం చెయ్యాలి. ఇక్కడ రామచంద్రమూర్తి పాత్రులెవరు అని చెప్తూ వచ్చారు 55వ శ్లోకంలో. పాత్రులెవరు అంటే ఇప్పుడు చదువుకోవాలి అని కోరుకున్న వాళ్ళు ఎవరున్నారో, శుశ్రూష చేయడం కోసం వచ్చిన వాళ్ళు, జిజ్ఞాసువులు ఎవరున్నారో వాళ్ళు విద్యకు పాత్రులు. ఎవరైతే స్వయంగా చేసుకోగలిగిన ప్రయత్నాలన్నీ చేసుకుని కూడా అన్నానికి కూడా కష్టమై పూట గడవకుండా ఉంటే వాళ్లకు అన్నదానం చేయడానికి వాళ్ళు పాత్రులు. ఆ విధంగా వాళ్ళు చేసుకోగలిగిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ ఉండగా మనకు తోచిన సహాయం చేయడము పాత్రత నెరిగి దానం చేయడము. అది కూడా కాలాన్ని చూసి దానం చేయాలి. అకాలంలో, కాలంలో వాళ్ళు పాత్రత కలిగిన వాళ్లే. పాపం వాడికి చదువుకోవాలన్న బుద్ధి ఉన్నది. వాడు శ్రద్ధగా వచ్చి నిన్ను విద్యాదానం చేయమని అడిగితే నువ్వు అప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, వచ్చే సంవత్సరానికి రా
నాకు కుదిరినప్పుడు చూస్తాను అని ఆ అవసరమైన కాలం దాటిపోయిన తర్వాత నువ్వు ఆ దానం చేద్దామనుకున్నా వ్యర్థమవుతుంది. వాడు ఇప్పుడు కాదు నేనిప్పుడు వినలేను. నాకు వేరే పని ఉన్నది. నా మనసు ఇక్కడ లేదు. నాకు కొంచెం చేసుకోవలసిన కర్మ ఉన్నది. అది పూర్తి చేసుకొనొస్తానంటే గూడా లేదు నేనిప్పుడే చెప్తాను. నేను చెప్తానంటున్నాను గదా! నేను చెప్తానన్నాక నువ్వు వినకుండా పోతావేంటి అని వెంటబడి చెప్తే గూడా అది కాని కాలము. వాడి మనసక్కడ లేని కాలము. అది గూడా నిష్ఫలమయ్యే దానము. కాక దేశకాల పాత్రతల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేనిన్నాళ్ళు దేశమంటే ప్రదేశము. ఒక ప్లేస్ గురించే చెప్తూ వచ్చాను. మొన్న మళ్ళీ నాకు మనసులో ఏమి గోచరించింది అంటే, దేశమంటే ప్రదేశం ఒక ప్లేస్ అని మాత్రమే గాదు. ఉద్దేశము. ఆ పుచ్చుకుంటున్నవాడు ఎటువంటి ఉద్దేశంతో ఆ జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ విద్యనే తీసుకుందాము. వాడికి పాత్రత ఉన్నది. వాడికి శుశ్రూష చేసే లక్షణము ఉన్నది. వాడికి జ్ఞానం కావాలన్న ఇచ్చ ఉన్నది. అన్నీ ఉన్నాయి. వాడు శ్రద్ధగా వచ్చాడు. నిన్ను జాగ్రత్తగా అడిగాడు. అది నీకు వాడికి తగిన కాలము కాబట్టి నువ్వు వాడికి చదువు చెప్పావే అనుకో. దానితో వాడేం చేసుకోదలుచుకున్నాడు? వాడి ఉద్దేశ్యం ఏమి? వాడా విద్యను తెలుసుకొని పోయి వాడికి గాని, ఇతరులకు గాని, నీకు గాని హాని చెయ్యాలని కోరుకున్నప్పుడు దేశకాల పరిస్థితులన్నీ కలిసొచ్చినా గూడా ఉద్దేశం సరిగ్గా లేకపోతే చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇన్ని చూసుకొని జాగ్రత్తగా ఏ దానం చేస్తావో అది సాత్విక దానం అది దానం. దానం అన్న దానికి దై అని ఒక రూట్ ప్రకారము శోధన చేసుకోవడము, శుద్ధి చేసుకోవడము అని అర్థమున్నది. కాబట్టి ఒకవేళ దేశకాల పరిస్థితులు చూసి పాత్రులైన వాళ్లకు, వాళ్ళ ఉద్దేశము తెలిసి, నువ్వు జాగ్రత్తగా ఏదైనా దానం చేశావంటే, దా అన్న ధాతువు వల్ల దానం అంటే ప్రదానం చేయడం ఎవరికైనా ఏదైనా ఇవ్వడం. అదే దై అన్న ధాతువుతో దానం వచ్చిందంటే, ఆ పదానికి అర్థము శుద్ధి అని. అప్పుడు నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఎంతో లాభం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా దానం చేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే దానం కోసము. నీకు చిత్తశుద్ధి కలగడం కోసము అని చెప్తూ ఉన్నారు భగవంతుడు, కృష్ణుల వారు. అదే విషయాన్ని రామచంద్రమూర్తి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే అపాత్రులకి నువ్వు దానం చెయ్యరాదు. ఎందుకంటే నీ దానము నీ చిత్తశుద్ధి చెడిపోతుంది. నీకు నష్టం కలుగుతుంది దానివల్ల. అపాత్రత వల్ల. అపాత్రులకు నువ్వు చేసే దానం వల్ల నీకు నష్టం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు గురువుగారు రామచంద్రమూర్తి. ఆ తర్వాత ఇంక ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాలకు అర్థం చూసుకుందాము ఆత్మపరంగా. మామూలుగా ఇక్కడ అర్థమేమి అంటే, ఆర్యులున్నారు, పెద్దలు, పూజ్యులు, జ్ఞానులు, విశుద్ధమైన బుద్ధి, మనసు కలిగిన వాళ్ళు, శుచి అయిన వాళ్ళు. అయితే వాళ్ళ పైన ఏవో నేరాలన్నీ ఆరోపించి, నీ లోభితనం వల్ల ఏం జరిగిందని ప్రశ్నించకుండానే శాస్త్రీయంగా వాదిస్తూ వాళ్ళను వధించట్లేదు కదా అని అడుగుతూ ఉన్నారు. పెద్దలను వధించడం ఎట్లా చేస్తాం మనము అంటే వాళ్ళ మాట వినకపోవడమే వాళ్ళని హింసించడము. పెద్దలు ఒకవేళ మనకు మంచి చెప్తూ ఉన్న సమయంలో వినవలసిన కాలంలో వినవలసింది వినకుండా మనకు తెలిసిన శాస్త్రాలన్నీ అడ్డుబెట్టి అక్కర్లేకుండా వాళ్ళతో అసలు ఏమి నువ్వు చెప్తున్నది నాకు అర్థమయ్యేటట్టు చెప్పు అని ప్రశ్నించేది గూడా లేదు. వాళ్ళేదైనా చెప్తూ ఉండగానే వెంటనే నువ్వు చెప్పేది తప్పు. నాకు గూడా తెలుసు. నేను గూడా చదువుకున్నాను శాస్త్రాలు అని నీ లోభితనంతో వాళ్ళు చెప్పే మంచి మాటలను నువ్వు పెడచెవిన పెడితే అది వాళ్ళను చంపినట్టే. ఆ పాపం కలుగుతుంది నీకు అని దాన్ని ఒక రకంగా అర్థం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు దాన్ని ఇంకొక రకంగా చూద్దాము. పూర్తిగా ఆత్మపరంగా. నీ మనసులో ఒక బ్రహ్మాకార వృత్తి ఉన్నది.
ఒక్కటి ఆత్మపరమైన ఆలోచన ఉన్నది. అది ప్రపంచంలోకి పరిగెత్తకుండా ఆత్మ వైపుకు తిరుగుతూ ఉన్నది. అయితే అటువంటి నిర్మలమైన ఏ ఆలోచన, శుచి అయిన ఆలోచన ఉన్నదో, ఆత్మను తెలుసుకోవడానికి బయలుదేరిన ఆలోచన ఒకవేళ నీ మనసులో కలిగినప్పుడు దాన్ని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి దాన్ని జాగ్రత్త చేసుకోలేదంటే, అది ఈ పని చెయ్యాలి, ఇది వద్దు అని చెప్తూ ఉంటే, నీ మనసులోని ఆలోచన ఇది ప్రాపంచికమైన విషయము, నీకు ఎక్కువగా సంబంధం లేదు. నువ్వు ఆత్మధర్మం గురించి ఆలోచించు. అసత్ ధర్మాలన్నీ ఆలోచించుకుంటూ కూర్చోకు. ఆత్మధర్మం గురించి ఆలోచించు అని మనసులో ఏదైనా ఆలోచన నీకు చెప్తే, ఇంక శాస్త్రాలన్నీ పెట్టుకుని, నీ కుశలతంతా చూపించి, "నువ్వు చెప్పింది తప్పు. నా కొడుకుల కోసం, నా కూతురు కోసం, నా భార్య కోసం, భర్త కోసం, నా తల్లిదండ్రుల కోసం, అత్తమామల కోసం, స్నేహితుల కోసం, తెలిసిన వాళ్ళ కోసం, కష్టాల్లో ఉన్న వాళ్ళందరి కోసము నేను శ్రమించి పని చేయడము, నా శక్తి సామర్థ్యాలను, నా ధనాన్ని, నా సమయాన్ని మొత్తాన్ని వాటి కోసం వెచ్చించడం అవసరము. అట్లా చేయకుండా నా కోసం నేను ప్రయత్నం చేసుకుంటే దాని పేరు స్వార్థము. స్వార్థం మంచిది గాదు. ఎప్పుడైనా మనం పరుల కోసము మన పనులన్నీ చేస్తూ ఉండాలి" అని దానికోసము తగిన ఎన్నో సూక్తులుంటాయి, శ్లోకాలుంటాయి, మంత్రాలుంటాయి, పద్యాలుంటాయి, పాటలుంటాయి, మాటలుంటాయి, సామెతలేవైనా సరే చూపిస్తూ, కాబట్టి ఇట్లానే చేస్తాను నేను, పరుల కొరకే ఉంటాను, నా కోసం నేను చూసుకోను అని ఒకవేళ నీ మిగిలిన ఆలోచనలన్నీ దాన్నైతే చంపేయట్లేదు గదూ! ఆత్మాలోచన ఎంతసేపు నువ్వు పక్కన వాళ్ళ కోసమే చూస్తావా? నీకోసం నువ్వు ఆలోచించుకోవా అని ఏదైనా ఒక ఆలోచన పైకి లేస్తే, రకరకాల ప్రాపంచికమైన ప్రపంచానికి తగిన శాస్త్ర ప్రమాణాలన్నింటిని చూపించి ఈ ఒక్క ఆలోచననైతే నువ్వు ఆ విశుద్ధమైన, శుచి అయిన, జ్ఞానంతో కూడుకున్న ఆలోచనని చంపేయట్లేదు గదూ! అని అడుగుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఈ ప్రశ్న వేసుకుని జవాబు చూసుకోవలసి ఉంటుంది. ఎందుకు అంటే నాకున్నవన్నీ నా పిల్లలకే ఇస్తాను. వాళ్ళ కోసమే గదా ఉన్నవన్నీ. నాకు లేకపోయినా పర్వాలేదు. నేను ఉన్నంత వరకు తింటాను, లేకపోతే ఎక్కడైనా అడుక్కొని తింటాను. నా పిల్లలు మాత్రం బాగుండాలి అని మాట్లాడుతూ ఉండే తల్లిదండ్రులను చూశాను నేను. ఎంతో మందిని చూశాను. ఇప్పుడు చూస్తూనే ఉంటాను. లేదా నా తల్లిదండ్రుల కోసం నేను ఎంత దూరమైనా వెళ్లి, ఎంత కష్టమైనా పడతాను. వాళ్ళు బాధపడగూడదు అనుకుంటూ తమను తాము హింసించుకుంటూ ప్రయత్నం చేసే వాళ్ళను చూశాను. లేదా భర్త కోసము తనని తాను హింసించుకుంటూ ప్రయత్నాలు చేసే భార్యలను చూశాను. భార్య కోసము తిండి తిప్పలు లేకుండా ప్రయత్నాలు చేసే భర్తలను చూశాను. ఆ రకంగా ప్రపంచంలో ఉంటే ఉండొచ్చు. ప్రపంచంలో ఉన్నవాళ్ళు ప్రాపంచికంగా కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు, ఇవి నా ధర్మాలు, ఇది నా కర్తవ్యము, ఇవన్నీ నా కర్తవ్యాలు అనుకుంటూ మోహాలతో ఉండి, ప్రేమలు అన్న ముసుగులో వాళ్ళకిష్టమొచ్చినట్టు వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు. అయితే ఎంతవరకు ఏది హద్దు, అందుకనే ఆయన హద్దు చెప్తూ ముందు ఇదంతా మొదలుబెట్టారు. హద్దు తెలియాలి. వాళ్ళు పూర్తిగా నీ పైన ఆధారపడిపోవడమో, నిన్ను పూర్తిగా వదిలిపెట్టి ఉండడమో, ఇటువంటివన్నీ చేస్తే ఆ హద్దు తప్పిపోయి ఉంటే, మధ్యమ స్థితి లేకపోతే, ఒకవేళ ఆ విధంగా మధ్యస్థంగా ఉండడం నీకు చేతగాకపోతే, నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు అని చెప్తూ ఉన్నారు గురువుగారు. ఒక్క ఆలోచన కలుగుతుంది మనకెప్పుడైనా. అప్పుడప్పుడు కలుగుతాయి. మనం ఎందుకంటే ఇదే మార్గంలో ఉన్నాము. జ్ఞాన మార్గంలో ఉన్నాము. ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు ఇవే వింటూ ఉంటాము. ఏ రోజు చూసినా భగవత్ వచనాలే వింటూ ఉంటాము. కాబట్టి మనలో ఇటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎంత దూరం వెళ్ళాలి నేను? ఎంత దూరం వెళ్ళి నా ఇంటి వాళ్ళ కోసం, నా వాళ్ళ కోసం అనుకుంటూ నేను నా మొత్తం సమయాన్ని, నా శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను, నా బలాన్ని, ఉత్సాహాన్ని మొత్తాన్ని వీళ్ళ కోసం ఎంత వరకు నేను వెచ్చిస్తాను. ఎక్కడ ఇంకిది చాలు,
ఇక్కడి నుంచి కొంతైనా నా కోసం నేను చూసుకుంటాను అన్న ఆలోచన ఎప్పుడైనా పైకొస్తే, ముందు ఆ ఆలోచన వీళ్ళే చంపేసుకోవడం. లేదా పక్కన వాళ్ళు "నీ గురించి నువ్వే చూసుకుంటావమ్మా. ఎంతసేపు నీ సంగతి నువ్వు చూసుకుంటావు. నాన్న నువ్వైతే నీ ఏదో ఫిలాసాఫికల్ థింకింగ్‌లని చెప్పుకుంటూ, అదో ప్రవచనాలనుకుంటూ వాటి చుట్టూ తిరుగుతావు. నువ్వు ఇంట్లో మమ్మల్నేం పట్టించుకోవు నాన్న. నీ స్వార్థం నువ్వు చూసుకుంటావు" అని పిల్లలు గాని, భర్తను "నీ సంగతి నువ్వు చూసుకుంటావు. మరి ఇల్లు, పిల్లల్ని చూసుకోవద్దా? పెళ్ళెందుకు చేసుకున్నావని" ఆమె గాని, లేతే భర్త "నీకెందుకు అవన్నీ? పిల్లల్ని చూసుకో, నన్ను చూసుకో, ఇంట్లో వండిపెట్టు, కూర్చో. దీనితోటి నీకు మోక్షం వస్తుంది. ఎందుకు అవన్నీ చేస్తావు" అని అంటూ ఉంటే, అవును నిజమే గదా! అని ఒకవేళ అనుకున్నామంటే వెంటనే ఆ వచ్చిన ఆలోచన కాస్త చచ్చిపోతుంది. ఆత్మ ఆలోచన లేకుండా ఆత్మ సాధన చేసేందుకు అవకాశం లేదు. ఆత్మాలోచన లేకుండా ఆత్మ సాధన నడవదు. అనాత్మల ఆలోచనలు మాత్రం పెట్టుకొని ఆత్మ సాధన చేయడం అన్నది కుదరదు. అనాత్మల గురించి ఎంతవరకో చూసుకొని, మిగిలిందంతా ఆత్మ గురించి ప్రయత్నం చేసుకుంటేనే ఆత్మ సాధన జరిగేది. ఇది స్వార్థంలాగా అనిపిస్తుంది. కానీ ఇది పరమార్థము. కన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము చెయ్యరాదు. ఆ ఉన్న ఒక్క ఆలోచన ఎప్పుడైనా పైకొచ్చిందంటే దాన్ని చెడగొట్టుకోకు, జాగ్రత్త చేసుకో అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత గృహీతః చ ఏవ పృష్టః చ కాలే దుష్టః సకారణః కచ్చిత్ న ముచ్యతే చోరః ధనలోభాత్ నరర్షభ అని అడుగుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. మళ్ళీ ఇది ఇహపరాల గురించో కాకుండా ఆధ్యాత్మికంగానే చూద్దాము. ఒకవేళ నీ మనస్సులో దుష్టమైన ఆలోచన ఒకటి పైకి లేచిందనుకో, ఆ కారణం తెలుస్తూనే ఉన్నదది. ఏ కారణానికి ఈ దుష్టమైన ఆలోచన మనకు ఏది? ఎంతసేపు కోరికతో, కోపాలతో, ప్రపంచం గురించి ఏ ఆలోచన కలిగినా అది దుష్టమైన ఆలోచన. ప్రపంచం వైపుకు వెళ్ళే మార్గము దుర్మార్గము, కర్మ మార్గము. కర్మల గురించి ఇది చేస్తే నాకిదొకటొస్తుంది, దీనివల్ల సుఖం కలుగుతుంది, నా వాళ్ళందరూ బాగుంటారు, అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి. ఇవన్నీ దుష్టమైన ఆలోచనలు. ఎందుకంటే అనాత్మ ఆలోచనలవన్నీ. ఆ ఆలోచన కారణము ఏమో తెలుస్తూనే ఉన్నది మనకు. దేహేంద్రియ సుఖాల కోసమే అది ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు టైంకి చూసుకున్నావు. పైనేం చేసావు? అటువంటి ఆలోచనొస్తే నీ మనస్సులోనే ఉన్న వేరే ఆలోచనలైనా దాన్ని ఒక్కదాన్ని చంపేయొచ్చు. నీ చుట్టూ ఉన్న వాళ్ళైనా సరే దాన్ని చంపేయొచ్చు. ఇంత జరగలేదనుకో, నీ మనసులో ఒక ఆలోచన, మంచి ఆలోచన కలిగిందనుకో, దాన్ని నువ్వు ఒక వైపు జాగ్రత్త చేసుకుంటున్న సమయంలో, దాన్ని నలిపేసే ఆలోచన, నిన్ను ప్రపంచం వైపుకి నడిపించే ఆలోచన, దుష్టపు ఆలోచన పైకి లేచిందనుకో, దాన్ని చూసుకొని ఐడెంటిఫై చేసే శక్తి కూడా నీకుండాలి. సదాలోచన, సత్తును పట్టుకునే ఆత్మాలోచన ఏదున్నదో, దాన్ని గుర్తించగలిగే జ్ఞానము, శక్తి నీకుండాలి. అట్లానే ప్రపంచానికి మాత్రమే పనికొచ్చే ఆలోచనలు పైకొస్తే వాటిని కూడా ఐడెంటిఫై చేసే శక్తి సామర్థ్యాలు నీకుండాలి. ఆ కాలంలోది. ఏ టైంకి ఆలోచన పైకొస్తుందో ఆ టైంలో దాన్నట్లనే పట్టుకుని, దాన్ని క్వెషన్ చేసి, దాన్నే విచారణ అంటారు. దాన్నే సదసత్ వివేకం అంటారు. ఏ ఆలోచనైనా కలిగిందంటే, ఈ ఆలోచన నాకు ఇహపరాలనో, ఇహాన్నో కలిగిస్తుందా? లేదా ఈ ఆలోచన నాకు పరాత్పరాన్ని తెలియజేస్తుందా? అని వాడు ఆలోచించుకోవాలి. పొద్దస్తమానము ఈ రకంగా అసెస్ చేసుకుంటూ ఉండాలి. మనసులో కలిగే ప్రతి ఆలోచనను అంటే చాలా ఉంటాయి గదండీ మనసులో బోలెడు వేల కొద్దీ ఆలోచనలుంటాయి. అన్నిటిని ఇట్లానే చూస్తామా అంటే, దానికి 2 జవాబులు చెప్తాను ఆ ప్రశ్నకు. ఒకటి నిజంగా నీకు అన్ని వేల ఆలోచనలొస్తూ ఉన్నాయని నీకనిపిస్తే అది తప్పు. కూర్చొని నిజంగా లెక్కబెట్టుకో. ప్రతిరోజు అంటే నువ్వు ఫుల్లీ ఫంక్షనల్. ఆరోగ్యం బాగా ఉంది. దృఢంగా ఉన్నావు. ఆఫీస్‌కో వాటికో వెళ్తూ ఉన్నావు. ఇంట్లో పనులన్నీ చూసుకుంటున్నావు. ఇల్లు పిలుకున భార్య, పిల్లలు, భర్త, అత్తమామలు, అమ్మలు, నాన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, స్నేహితులు అందరూ ఉన్నారు. అందరితో కలిసి ఒకరోజు నువ్వు ఫర్ ఎ శాంపుల్ డే
పొద్దున నుంచి సాయంత్రం దాకా మేలుకున్నప్పటి నుంచి పడుకునేదాకా ఎన్ని ఆలోచనలు చేశావు అని ఒకవేళ నువ్వు లిస్ట్ రాసుకుంటే, కొన్ని వేలేముండవు. వందలు గూడా ఉండవు. కొన్నుంటాయి ఆలోచనలు. ఆ ఉన్న ఆలోచనలెన్నున్నాయో చూసుకొని దాన్ని ఒక్కొక్క దాన్ని పట్టుకుని నువ్వే క్వెషన్ చేసుకోవాలి. ఇది ఏం ఆలోచన? ఇది ఆత్మ వైపుకి వెళ్ళే ఆలోచన, అనాత్మ వైపుకి వెళ్ళే ఆలోచన అని ప్రతిది నువ్వు అసెస్ చేసుకోవాలి మరి. నిజంగా నీకు రెండో జవాబు. నిజంగా నీలో కొన్ని వేల ఆలోచనలున్నాయనుకో, అన్ని వేల ఆలోచనల్లో ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఎట్లా అసెస్ చేస్తానంటే చెయ్యి. కూర్చో. చేయవలసిందే మరెవరు చేస్తారు నీకోసము? నీ పని పక్కన వాళ్ళొచ్చి ఎవరు చేస్తారు? నీ పని నీకే చేసుకోబుద్ధి గాపోతే. నీ మనసులో నిజంగా కొన్ని వేల ఆలోచనలు ప్రతిరోజు కదులుతూ ఉన్నాయి అంటే, అంత హడావిడి ఉందా ముందు నీ మనసులో? అంత గోల ఉన్నది, అంత గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లాగా నీ మనసు ప్లాట్‌ఫార్మ్ లాగా ఉన్నది అంటే, అంత హడావిడిలో నువ్వు ఆత్మాభ్యాసం ఏం చేసుకుంటున్నావు? నీ ఆధ్యాత్మిక సాధన ఎటువైపు నుంచి ఎటువైపుకెళ్తున్నది? మౌనం గావాలి, క్వైట్‌గా ఉండాలని ఒకవైపు చెప్తూ ఉంటే, అంత హడావిడి ఉంది నీ మనసులో వేల కొద్దీ ఆలోచనలు ప్రతిరోజు నడుస్తూ ఉన్నాయంటే ఇంకేం అక్కడ జరగట్లేదని అర్థము. నీకసలు ఏ పైన చెప్పుకున్న ఆలోచన ఒకటి కలగట్లేదని అర్థం ఇక్కడ. ఈ ఆలోచన అసలు కలిగిన దాన్ని కలిగినట్టే ఆ గోలలో మొత్తము ఆవిరైపోతూ ఉన్నాయని అర్థం. ఒకవేళ ఇటువంటి విశుద్ధమైన, ఆర్యమైన, శుచి అయిన ఆలోచన ఒకటి పైకొచ్చిందంటే, ఈ గోలలో ఎక్కడో అసలు ఆ శబ్దాలకు, ఈ రణగుణ ధ్వనులకు, నీ మనసులో ఉన్న గోలకు ఈ ఒక్క ఆలోచన ఎప్పుడో అడుగంటిపోతుంది. కాబట్టి ముందు అట్లా అన్ని ఆలోచనలున్నాయంటే నువ్వే కూర్చొని ఆలోచించుకో. నిజంగా అన్ని ఆలోచనలున్నాయంటే ఎటువైపు నుంచి ఎటుకెళ్తున్నావు? పోనీ అన్ని లేవు కొన్ని వందలున్నాయంటే కూర్చో. తగ్గించుకో. ముందు ఆలోచనల్ని కంట్రోల్ చెయ్యి. ఆలోచనల్ని తగ్గించు. ముందు గోల తగ్గించు లోపల. ముందు కొంచెం లోపల క్వైట్‌గా ఉండేటట్టు చూడు. చిత్తశుద్ధి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిత్తాన్ని శుద్ధి ఎట్లా చేస్తావు? చీపురు పెట్టి ఊడుస్తావా? చిత్తాన్ని శుద్ధి చేసే మార్గం ఏమి అంటే ఎన్ని ఆలోచనలు కలుగుతున్నాయి లోపల అని చూసుకొని ఆ ఆలోచన ముందు ఐడెంటిఫై చేసి, ఎన్ని ఆలోచనలు పైగా ఇవాళొచ్చిన ఆలోచనలే రేపొస్తాయి, ఎల్లుండొస్తాయి, అవతల ఎల్లుండొస్తాయి. పోనీ నీకు కొన్ని వేల ఆలోచనలొస్తున్నాయంటే, ఇవాళ కొన్ని రకాల వేల ఆలోచనలొచ్చి, రేపు మళ్ళీ కొన్ని రకాల వేల ఆలోచనలొచ్చి ఇన్నుండవు గదా! ఇవాళ ఏం తిందాము? ఏ మంచినీళ్ళు ఎప్పుడు తాగుదాము? ఆఫీస్‌లో ఏం పనుంది? రేపేముంది? ఇంకివే ఉంటాయి గదా! అవే రిపీట్ అవుతుంటాయి. అవే ఆలోచనలు. కాబట్టి ఎక్కువ ప్రయత్నం ఉండదు. ఇనీషియలీ చాలా ఓవర్‌వెల్మింగ్ టాస్క్ లాగా ఉంటుందసలు. చాలా పెద్ద అప్‌హిల్ టాస్క్ లాగా, చెయ్యరానంత పనిలాగా అనిపిస్తుంది గానీ, అంతేం ఉండదక్కడ. చేయడం మొదలుపెట్టి ఒక వారం రోజులు టైం బెట్టుకొని, ఈ రోజు నుంచి 1 వీక్ లేదా ఇవాల్టి నుంచి 3 డేస్ నా మనసులో ఎన్ని రకాల ఆలోచనలొస్తున్నాయి అని ముందు నోట్ డౌన్ చేసుకోవాలి. అసలు ఎక్కడి నుంచి ప్రయత్నం అంటే ఏమి మరి? చిత్తశుద్ధి ఎట్లా జరుగుతుంది మరి? వాటన్నిటిని ఐడెంటిఫై చేసుకున్నాక, అందులో దుష్టమైన ఆలోచనలేమున్నాయి? లేదా శిష్టమైన, శుచి అయిన, ఆర్యమైన, విశుద్ధమైన ఆలోచనేమున్నది? ఇవి చాలా ఉండవు. ఇవి కొన్నుంటాయి. ఇది ఒకటుంటుంది ప్రాబబ్లీ. మిగిలినవన్నీ ప్రాపంచికమైనవి ఉండొచ్చు ప్రాబబ్లీ. వాటిని ఐడెంటిఫై చేసుకొని టైంకి చేసుకోవాలి. టైంకి వాటిని ఐడెంటిఫై చేసి ప్రశ్నించాలి. ఈ ఆలోచన ఎటు నుంచి ఎటు పోతున్నది? అనాత్మ వైపుకా, ఆత్మ వైపుకా అని చూసుకున్న తర్వాత, కావాలంటే ఎక్సెల్ స్ప్రెడ్ తయారు చేసుకొని, ఈ ఆలోచనలన్నీ రాసుకొని ఫస్ట్ కాలమ్ ఆత్మ వైపుకి వెళ్తుందా? అనాత్మ వైపుకి వెళ్తుందా? యెస్ ఆర్ నో రాసుకొని, ఆ తర్వాత అనాత్మ వైపుకు వెళ్తున్న ఆలోచన దుష్టమైన ఆలోచన అని మనకు అర్థమైన తర్వాత, దాన్ని పట్టుకుని ఆహ్, నిజమే కానియండి ఇప్పుడు హ్మ్. ఈ నెల కొంచెము బోనస్‌లవి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కాదు. ఇంకా 2 ఇయర్స్‌లో నేను రిటైర్ అవుతాను. 10 ఇయర్స్‌లో రిటైర్ అవుతాను. లేకపోతే అంటే మొన్నే 2 ఇయర్స్ కింద రిటైర్ అయ్యాను. లేతే 2 మంత్స్ కింద రిటైర్ అయ్యాను. ఇప్పుడు కొన్నున్నాయండి. కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కొంచెం సెట్ చేసుకోవాలి. కొంచెం ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకప్పుడు వచ్చి ఇదంతా చేస్తాను అనుకున్నావనుకో, ఆ ఒక్క దుష్టమైన ఆలోచన నువ్వు పృష్టం నీ చేత అది ప్రశ్నించబడ్డది. నువ్వు విచారించుకొని చూసావు. దాన్ని పట్టుకున్నావు.
కానీ ఇంకా అవసరం కదా! మరి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ ఎక్కడివక్కడ మనం సెటిల్ చేసుకోవాలి. మరి పిల్లల గురించి వాటి గురించి చూడాలి. మన బాధ్యతలున్నాయి గదా! మరి మనం అవన్నీ మానుకొని కూర్చోలేం గదా! అనుకోని లోభితనాలతో ఒకవేళ నువ్వు అటువంటి చౌర్యం అది చౌర్యం చేస్తుంది. అది అపహరిస్తుంది. నీ మనసుని ప్రపంచం వైపుకి లాక్కుని వెళ్తుంది. అటువంటి చోరుణ్ణి, నీ మనసుని దొంగిలించే ఆలోచనలన్నిటిని వదిలిపెట్టుకోవట్లేదు కదా! వాటినొదిలేసావంటే అవి బలంగా తయారవుతాయి. నీ మనసులో ఇంకివే చేరాయి అంటే, నువ్వు ధనలోభంతో, మోహంతో, ధర్మాలనుకుంటూ, కర్తవ్యాలనుకుంటూ, కోరికల కోసం, కోపాల కోసం, తాపాలు, మోహాలు వీటన్నిటిని పెట్టుకుని తెలుసు అది ప్రపంచం వైపుకి వెళ్తున్న ఆలోచన. దానివల్ల మంచేం జరగదు. ఉన్న ఆ కాస్త సమయము ఆత్మాభ్యాసానికి వాడుకోకుండా చెడగొట్టుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను తెలుసు గానీ, అంటే ఇప్పుడు గాదు. నిజంగానండి 2 ఇయర్స్ తర్వాత తప్పకుండా నేనింక ఫుల్ టైమ్ వచ్చి ఇక్కడే కూర్చొని చదువుకుంటాను అని చెప్పుకుంటూ నువ్వు ఈ చౌర్యం చేస్తున్న నీ మనసుని అపహరిస్తున్న ఆలోచనను పోనీ అని వదిలిపెట్టావనుకో దాన్ని చంపేయకుండా. అప్పుడు నువ్వేమైపోతావు ఆలోచించుకుంటున్నావా? అట్లా చేయట్లేదు గదూ అని అడుగుతున్నారు. ఈ ఎక్సర్‌సైజ్ చాలా కష్టం. ఇనీషియల్‌గా అసలు ఫస్ట్ టైమ్ వింటున్న వాళ్ళకి ఇంకా కష్టంగుంటుంది. అసలు ముందు దాన్ని అర్థం చేసుకోవడం అవసరము. తర్వాత తెలిసిన వాళ్ళు కూర్చొని దాన్ని ఎక్సర్‌సైజ్ చేద్దాము అని మొదలుపెట్టిన వాళ్ళకి గూడా కష్టమవుతుంది. ప్రతి ఆలోచనని ఐడెంటిఫై చేయడము కష్టమే ఉంటుంది. అవును. కానీ ప్రాక్టీస్ తోటి చాలా సులువవుతుంది. రకరకాల ఆలోచనలు కొన్ని వందల కొద్దీ, వేల కొద్దీ ప్రతిరోజు మారిపోయే ఆలోచనలు ఇన్నుండవు. ఉన్న కొన్ని ఆలోచనలు అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ రిపీట్ అవుతున్న ఆలోచనల్లో ఎన్ని ప్రపంచం వైపుకు వెళ్తూ ఉన్నాయి, ఎన్ని దుష్టమో, ఎన్ని సిస్టము చూసుకొని, ఆ విధంగా అవి దృష్టమైన తర్వాత అవి కనిపించిన తర్వాత మనకు చూసుకోవడం రావాలి ఫస్ట్. చూసుకున్నాక క్వెషన్ చేసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ థాట్ యామ్ ఐ హావింగ్? ఎటువంటి ఆలోచనొస్తున్నది నాకు అని చూసుకొని వాటిని పట్టుకోవాలి. మంచి ఆలోచనైనా, చెడు ఆలోచనైనా ముందు ఏదో ఒక ఆలోచననైతే నువ్వు ఆ ఆలోచనని థాట్‌ని పట్టుకో ఫస్ట్. నీ ఆలోచనని నువ్వు పట్టుకోలేకపోతే, నీ మనసులో ఏం జరుగుతుందో నీకు అర్థం కాకపోతే ఏం చేస్తున్నావు ఇన్నాళ్లుగా నువ్వు ఆధ్యాత్మిక సాధన? పట్టుకో నీ థాట్‌ని. ముందది నీ చేత చూడబడాలి, ప్రశ్నించబడాలి, పట్టుకోబడాలి. నువ్వు దాన్ని చూడు, క్వెషన్ చెయ్యి, ఆలోచించుకో, పట్టుకో. అది చౌర్యం చేస్తున్నది నీ మనసుని ప్రపంచం వైపుకి లాక్కెళ్తున్నది అంటే దాన్నొదిలిపెట్టకు. ఒకవేళ నీ మనసులో ఆలోచన సదాలోచన ఉన్నది, సత్వైపుకి, ఆత్మ వైపుకి తీసుకెళ్తుంది. దాన్ని గూడా చూడు. విచారణ చెయ్యి, విచారించు. ఆ సదాలోచనని పట్టుకో. దాన్ని గూడా వదిలిపెట్టకు. అయితే సదాలోచనని వదిలిపెట్టకుండా, ఆత్మాలోచనని వదిలిపెట్టకుండా వృద్ధి చేసుకోవాలి. ఈ దురాలోచనని ప్రపంచం వైపుకి వెళుతున్న చౌర్యం చేసే చోరుణ్ణి పట్టుకుని నశింపచెయ్యాలి. పట్టుకున్నాకేం చెయ్యాలి అంటే, రెండిటిని వదిలిపెట్టొద్దు. ఆత్మాలోచనను మాత్రం పెంచుకుంటూ పోవాలి. అనాత్మ ఆలోచనని నశింపజేయాలి. ఆ తర్వాత ఆఢ్యుడు, దుర్గతుడు అని భేదాలు చూస్తున్నావా అని అడుగుతున్నారు. నీ కలిమిలో, నీ లేమిలో, నువ్వు బాగున్న రోజుల్లో, నువ్వు బాధపడుతూ ఉన్న రోజుల్లో ఎప్పుడైనా సరే, నీ ఆలోచనలు నిన్ను వెన్నంటి ఉండే నీ ఆలోచనలు జ్ఞానంతో కూడుకుని ఉన్నాయా? శ్రవణంతో, శృతులతో, శాస్త్రాలతో కూడుకుని ఉన్నాయా? అవి రాగరహితంగా, అర్థవంతంగా ఉన్నాయా? నీకు మంచి జరగొచ్చు, చెడు జరగొచ్చు, అన్ని రకాల రోజులు ఉంటాయి. నువ్వు నిజంగానే ఇంత చిత్తశుద్ధితో, శ్రద్ధగా ఆత్మ సాధన చేసుకుందామని కూర్చుంటే కూడా నిన్ను పరీక్ష పెట్టేలాంటి ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలో, ధనానికి సంబంధించిన సమస్యలో, బంధువుల వల్ల సమస్యలో, ఇంట్లో సమస్యలో,
బయట సమస్యలో ఏవో ఒకటి కలుగుతూనే ఉంటాయి. మంచి జరిగినా, చెడు జరిగినా నీకు వ్యసనము, కష్టమొచ్చినా సరే, ఏ కాలమైనా సరే, రాగద్వేషాలకు అతీతంగా ఉండే ఆలోచనలు, ప్రతి దానికి తడబడుతూ, భయపడుతూ, తల్లడిల్లిపోయే ఆలోచనలు కాకుండా, బాగా చదువుకున్న, జ్ఞానపూరితమైన ఆలోచనలు, అర్థవంతమైన ఆలోచనలతోటే ఉన్నావు గదూ! నీ ఆలోచనలన్నీ వైరాగ్యంతో కూడి జరగవలసింది జరుగుతుంది అని మంచి జరిగినా, చెడు జరిగినా సరే, మంచి చూసి ఉబ్బిపోవడం, చెడు జరిగితే కుంగిపోవడం చెయ్యకుండా, అందులో ఉన్న అర్థమేమి? ఎందుకిట్లా జరిగింది? అని పరమార్థాన్ని చూస్తూ ఉన్నాయి గదూ నీ ఆలోచనలు. ప్రతి స్థితిలో నువ్వు సమస్థితిలోనే ఉన్నావు గదూ! అని అడుగుతూ ఉన్నారు. తర్వాత ఎక్కడైతే నీ ప్రీత్యర్థం నీ ఇష్టమొచ్చినట్టు నువ్వు కర్మలు చేసుకుంటూ ఉన్నావంటే, ఎక్కడెక్కడైతే ఆ మిథ్యాపూరితమైన విషయాలు పతనమవుతూ ఉన్న స్థితులు కలుగుతూ ఉన్నాయి అంటే, అవి మొత్తాన్ని నశింపచేస్తాయి. నీ ప్రీత్యర్థం వాటిని కర్మలను అందుకోసం చేయడం మంచిది గాదు. అవన్నీ మిథ్యాభూతమైన మాటలు. అటువంటివి జారడానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నారు. తర్వాత వృద్ధులను, బాలలను, విద్యలు కలిగిన వాళ్ళను నీ దానంతో, మనసుతో, వాక్కుతో, మనసా వాచా కర్మణ వాళ్ళు నీ దగ్గర ఉండాలి అని బుభూషసే కోరుకుంటూ ఉన్నావు కదా! అని అడుగుతూ ఉన్నారు. బుభూష అంటే భవితుమిచ్చ. వాళ్ళు నీ దగ్గరే ఉండాలని ఆశపడుతూ ఉన్నావు గదూ! వాళ్ళు నీ మంచి కోరుతూ ఉన్నారు కదూ! గురువులు, పెద్దలు, తాపసికులు, దేవతలు, అతిథులు వీళ్ళందరినీ నువ్వు గౌరవిస్తున్నావు కదూ! బ్రాహ్మలు, సిద్ధులు, సిద్ధార్థులు, చైత్యులు అంటే గొప్ప మనసున్న వాళ్ళు. వీళ్ళందరినీ నువ్వు నమస్కరిస్తూ ఉన్నావు గదూ! వీళ్ళందరి పట్ల నమ్రతతో ఉన్నావు గదూ! స్తబ్దుడివై వీళ్ళందరికన్నా నేను గొప్ప అని అహంకారంతో, అభిమానాలతో లేవు గదూ! అని అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత అర్థపరత్వాన్ని పెట్టుకుని ధర్మాన్ని బాధించుకోవట్లేదు గదూ! అర్థం సంపాదించడమే, ధన సంపాదనే ముఖ్యమని పెట్టుకుని ధర్మాన్ని పోగొట్టుకోవట్లేదు గదూ! లేదా ధర్మాన్ని పట్టుకుని పరమార్థాన్ని పూర్తిగా బాధించుకోవట్లేదు గదూ! ఈ అర్థమైన, ధర్మమైన నీ కామానికి నశించిపోవట్లేదు కదూ! అని అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఆయన మళ్ళీ ఈ శ్లోకంలో ధర్మము, అర్థము, కామము ఏ ఏ కాలాల్లో ఏ ఏ విధంగా అనుష్ఠానం చెయ్యాలో, సేవించాలో అది తెలిసి నువ్వు చేస్తూ ఉన్నావు గదూ! అని అడుగుతున్నారు. మన రామచంద్రమూర్తే ఇంతకుముందు మనకొక విషయం జెప్పారు. ఆయనేమన్నారంటే లక్ష్మణ స్వామితో చెప్తూ, లక్ష్మణ ధర్మము, అర్థము, కామము 3 కలిసి వస్తే చాలా మంచిది. అయితే ఎప్పుడైతే అర్థమో, కామమో ధర్మంతో పాటు కూడి రావట్లేదనుకో, ఆ మూడిట్లో ఏదో ఒకటి వదిలిపెట్టాలో, 2 వదిలిపెట్టాలో అంటే ధర్మాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ అర్థము, కామము ధర్మంతో పాటు కలిసి రాకపోతే ఆ 2 పోయినా పర్వాలేదు. ధర్మార్థాలు చెడిపోయినా పర్వాలేదు. నీ అర్థము, నీ ప్రయోజనం చెడిపోయినా పర్వాలేదు. నీ కామము నువ్వు కోరుకున్నది నీకు రాకపోయినా పర్వాలేదు. అర్థకామాలు నశించినా పర్వాలేదు గాని, ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టరాదు.
ఆ మూడిట్లో ఏదో ఒకటి పనిచేస్తుంది. ఒకటో రెండో పనిచేస్తాయి. మొత్తం 3 అయితే కలిసి రావు అంటే ధర్మాన్ని పట్టుకో. మిగిలిన 2 వస్తే వచ్చాయి, పోతే పోయాయి అనుకో. ఎందుకు అంటే నువ్వు కామాన్ని పట్టుకున్నావనుకో నిన్ను కామాత్ముడని నిందిస్తారు. నువ్వు అర్థాన్ని పట్టుకున్నావంటే అర్థపరుడివి అంటారు. నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావంటే ధర్మాత్ముడివి అంటారు. కాబట్టి కామాత్ముడివో, అర్థపరుడివో కాకుండా ధర్మాత్ముడివి కావాలి అంటే ధర్మాన్ని ఆశ్రయించో. అర్థకామాలు కలిసొస్తే మంచిది, పోతే పర్వాలేదనుకో అని చెప్పారు. నువ్వు ఆ విధంగా చేసుకుంటూ ఉన్నావు కదా! ధర్మార్థ కామాలని మూడిటిని కలిపి సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావా? తెలిసి వాటిని ఆచరిస్తూ ఉన్నావా? సర్వకాల సర్వావస్థల్లో ఆ విధంగా వాటిని సేవిస్తున్నావా అని అడుగుతూ ఉన్నారు. ధర్మార్థ కామాలు 3 కూడి వస్తేనే మోక్షానికి అవకాశం ఉంటుంది. ధర్మం చెడిపోయిందంటే మాత్రం అర్థకామాలు ఉన్నా గూడా నువ్వు కోరుకున్నవన్నీ చేయగలవు. నువ్వు కోరుకున్నవన్నీ సాధించగలవు. కోరుకున్నవన్నీ నీకు కలిగాయంటే కామం నెరవేరుతుంది. నువ్వు కోరుకున్నవన్నీ సాధించావంటే అర్థం నెరవేరుతుంది. కానీ వాటిని చూసుకొని నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టావంటే మాత్రం మోక్షం గూడా చెడిపోతుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మోక్షం గురించి భగవంతుడు ఎందుకు మాట్లాడలేదు అంటే, ఈ అధ్యాయంలో చెప్తూ ఉన్నది కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చేసే ఉపదేశం కాబట్టి ధర్మార్థ కామాలు చెప్పారాయన. ఈ 3 ఒకవేళ సాధించగలిగితే మోక్షము వాటితో పాటు వస్తుంది. అందుకని వాటి గురించి అంత జాగ్రత్తగా ప్రశ్నించారు. ఆ తర్వాత బ్రాహ్మలు, సర్వశాస్త్రార్థ కోవిదులు, పౌర జానపదులు అందరూ నీ దేహేంద్రియాలు, మనసు, బుద్ధి, నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ శర్మ, నీ సుఖము, నీ శాంతిని ఆశించంతే కోరుకుంటూ ఉన్నారు కదా! నీ దేహమే నీ సుఖాన్ని పట్టించుకోదు. నీ ఇంద్రియాలు నీ సుఖాన్ని పట్టించుకోవు. నీ మనసు నీ సుఖం గురించి ఆలోచించదు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ సుఖశాంతుల గురించి పట్టించుకోరంటే నువ్వేమైపోతావు? వాళ్ళందరూ నీ మంచి కోసం, నీ బాగు కోసం ఆలోచించే విధంగా నువ్వు ప్రవర్తించవలసి ఉంటుంది. నువ్వు నశించిపోవాలని నీ దేహేంద్రియ మనసాదులు, నీ చుట్టూ ఉన్న మనుషులు కోరుకున్నారు అంటే, నేనెక్కడ తప్పు చేస్తున్నాను అని కూర్చుని మళ్ళీ ఆలోచించుకోవాలి. ఒక్కొక్క ఆలోచనను పట్టుకుని దాన్ని విచారించుకోవాలి. ఆ తర్వాత ఒక 14 దోషాలు నీలో లేవు కదూ అని అడుగుతున్నారు. మనం చూసుకున్నాం ఇంతకు ముందు గూడా. ఈ భగవద్గీతలో రామచంద్రమూర్తి చెప్తున్న చోట కూడా చూసుకున్నాము. కృష్ణ పరబ్రహ్మం చెప్పిన భగవద్గీతలో గూడా చూసుకున్నాము. ప్రతి చోట ఇవే ఉంటాయి. మళ్ళీ చూసుకుందాము. నాస్తిక్యము, నమ్మకం లేకపోవడము అన్నది పెద్ద దోషము. మనకు జ్ఞాన మార్గంలో ఆధ్యాత్మిక సాధన చేసుకుంటున్న మనకు నమ్మకం లేకపోవడము పెద్ద నష్టము. సంశయాత్మ వినశ్యతి అని చెప్పారు మన భగవంతుడు. నశించిపోవడానికి డైరెక్ట్ మార్గము. అంటే ఇవన్నీ చెప్తారు కానీ నిజంగా జరుగుతాయేంటి? అవన్నీ అబ్బో! అవి ఎవరికి చేస్తారు? నిజంగా చేసేవాళ్ళున్నారా? అంటారు గానీ నిజంగా చూసొచ్చారా ఎవరైనా? నువ్వు చూసావా దేవుడిని? నీకు కనిపించాడా? ఈ రకంగా శాస్త్రం చెప్పిన దాన్ని నమ్మవు. భగవంతుడు చెప్పాడంటే వినవు. మరైతే నువ్వేమైపోతావు? ఫస్ట్ ఇక్కడే ఆగిపోతుంది నీ మొత్తం సాధనంతా. నాస్తిక్యం ఉండరాదు. నమ్ము. నమ్మకం ప్రధానం. ఇంకా తర్వాత నుంచి ముందుకు వెళ్తూ ఉంటే నీకే తెలుస్తూ ఉంటుంది. ముందైతే నమ్మి మొదలుపెట్టు. ఏదైనా సరే నమ్మకంతోటే గదా! నమ్మకమే పునాదిగా మొదలుపెట్టాలి. నీకు నమ్మకమే లేకపోతే నువ్వు నమ్మకపోతే ఇంకేం సాధిస్తావు? ఏం జేస్తావు? తర్వాత నమ్మి నువ్వు సాధన మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ప్రయత్నం మీద సత్యం పాటించడం ప్రాక్టీస్ చెయ్యి. అబద్ధం ఆడరాదు. ఏదైనా చేస్తానన్నావంటే చెయ్యి. అనేకన్నా ముందే ఆలోచించు.
ఏదైనా చేస్తానంటే తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఆ చేస్తాననే కన్నా ముందే ఆలోచించుకుని నువ్వు ఆ మాట అన్నావనుకో, అది చేశావనుకో, అప్పుడు నువ్వు అనుకోవడము మనసు, అనడము మాట, చెయ్యడము చేత, మనోవాక్కాయాలు మనస, వచస, కర్మణ 3 ఒకేలాగా ఉండడం చేత త్రికరణ శుద్ధి సాధిస్తా వెంటనే ఒక్కటేసారి. క్షణంలో త్రికరణ శుద్ధి సాధించొచ్చు. అందుకని ఆలోచించకుండా ఏదో ఒకటి అనడం. అన్నాక చేయకుండా పోవడం. ఇవి చేశావంటే అబద్ధం చెప్పిన వాడివవుతావు. అనృతమైపోతావు. ఋతం కావింక సత్యం కావు అసత్తయిపోతావు. నువ్వు అసత్తయిపోయినాక అటువంటి అసత్ బుద్ధితో సత్తుని ఎట్లా సాధిస్తావు? నీకు ఋతం కావాలి, సత్ కావాలి, సత్యం కావాలి అంటే నువ్వు సత్యంలో ఉంటేనే దాన్ని సాధించేది. నువ్వు అసత్యంలో ఉండి, అసత్తులో ఉండి ఏదో అనుకుంటావు, ఏదో అంటావు, ఏదో చేస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేశావంటే, అటువంటి బుద్ధితో సత్తునెట్లా పట్టుకుంటావు? అసత్తు బుద్ధితో. కాబట్టి చెడిపోతుంది. ముందు నమ్మి నువ్వు మొదలుపెట్టగానే చేయవలసిందేమి? ఆలోచించుకుని మాట్లాడు, మాట్లాడినాక చెయ్యి. ఇది చేస్తూ ఉన్న సమయంలో చాలా అడ్డంకులొస్తాయి. చాలా అనుకుంటాం మనము. చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని, ఒక్కొక్క ఆలోచనను పట్టుకుని, ప్రశ్నించి, చూసుకుని, ఇంక దాన్ని నువ్వు చేస్తానన్న నమ్మకం కలిగిన తర్వాత చేస్తానని చెప్పావనుకో, నువ్వు చేస్తూ ఉన్నావనుకో, మధ్యలో నీకేమైనా అడ్డంకులన్నీ వచ్చాయనుకో, కోపాలన్నీ వస్తాయి. నువ్వు ధర్మంగా ఉంటే గూడా నీ చుట్టుపక్కన వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్‌కి సబ్‌స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ ఇంట్లో నువ్వొక్కడివి ఈ ఆధ్యాత్మిక సాధన ప్రోగ్రామ్‌లో ఉన్నావనుకో, నీ ఇంట్లో మిగిలిన వాళ్ళు ఆ ప్రోగ్రామ్‌కి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉన్నారనుకో, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేదనుకో, వాళ్ళకేం తెలుసు వాళ్ళిష్టమొచ్చినట్టు వాళ్ళుంటారు. వాళ్ళు అధర్మంగా ఉన్నారు, అబద్ధాలాడతారు, చెప్తే మాట వినరు, వాళ్ళివన్నీ వినరు ఫస్ట్ ఆఫ్ ఆల్, విన్నా ఏమి జెయ్యరు, నాకు కోపం తెప్పిస్తున్నారు అని వాళ్ళ మీద నువ్వు రుసరుసలాడావనుకో, లేదా ఎంత ప్రయత్నం చేసినా గూడా నా మనసు నిలబడట్లేదు, ఎంత ఆలోచించినా గూడా నా ఆలోచనలు నాకు అర్థం గావట్లేదు అనుకుంటూ నీ మీద నువ్వు కోపం తెచ్చుకోవడం, నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం ఇవన్నీ చేశావనుకో, మనసు కదిలి కదిలిపోతుందప్పుడు ఇందాక అనుకున్నట్టు కొన్ని వేల ఆలోచనలు అన్నీ దురదృష్టమైన, దుర్మార్గపు ఆలోచనలు కలుగుతుంటాయి. ఇంకేమైతావు? కష్టమైతుంది. ఎన్ని అటువంటి కోపిష్టి ఆలోచనలు పట్టుకుని నశింపచేయగలవు నువ్వు? దాని బదులు అసలు కోపానికి కారణమేమి? ఎందుకు కోపమొస్తుంది అని చూసుకో. నా చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ అధర్మంగా ప్రవర్తిస్తారు. ఊరికినే నాకు కోపం తెప్పిస్తారు. ఏదో ఒకటి అంటారు. నన్ను ఇరిటేట్ చేస్తారు అని నీకనిపిస్తూ ఉంటే, మరి వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎంత దూరంగా ఉండొచ్చు? తప్పనిసరైతే దగ్గర ఉంటే ఎట్లా ప్రవర్తించాలని ఆలోచించుకొని ప్లానింగ్ చేసుకో. కోపం తగ్గించుకో. పక్కన వాళ్ళొచ్చి చెయ్యరు. నువ్వే చేసుకోవాలి. ఈ కోపము పెద్ద దోషము. దీన్ని ఏదో విధంగా తగ్గించుకుని తీరవలసిందే. ప్రమాదము. ప్రమాదం అంటే అప్రమత్తంగా లేకపోవడము. ఎప్పుడు మోహాలతో ఉండడము. ఏమో అనుకున్నాను. ఏమనుకున్నా ఎందుకన్నానో నాకు గుర్తులేదు. ఎందుకన్నానో తెలీదు. అని ఆ రకంగా ఒకవేళ నేను ఎక్కువ అంటూ ఉన్నానంటే, అప్పుడు ఎందుకన్నానో ఆ మాట. ఏమో ఎందుకన్నాను, ఎందుకు చేశానో తెలీదు. అని ఒకవేళ అంటూ ఉన్నాము అంటే ప్రమాదంలో ఉన్నామని అర్థం. ప్రమాదం అంటే యాక్సిడెంట్ గాదు. ప్రమాదం అంటే అప్రమత్తంగా లేము. ఏం జరుగుతుందో మనకే అర్థం గావట్లేదు. మన మనసు అర్థం గావట్లేదు. మన మాట మనకర్థం గావట్లేదని అర్థం. ప్రమాదం మనకు పెద్ద దోషం అది. ప్రమాదమే మృత్యువు. అస్సలు అవకాశం లేదు. దాన్ని మనము మనలో నుంచి ఆ ప్రమాదాన్ని తొలగించుకుని, ఆ మోహాన్ని తొలగించుకున్న చీకట్లను, అజ్ఞానాన్ని తొలగించుకుని తీరవలసిందే. ఇదంతా చేస్తానండి రామచంద్ర ప్రభు. కానీ ఇప్పుడు గాదు. కొంచెం పనులున్నాయి. తర్వాత జూస్తాను అని ప్రొకాస్టినేట్ చేయడము, పోస్ట్‌పోన్ చెయ్యడము పెద్ద దోషము, పెద్ద రంధ్రము. చాలా కష్టము. అనుకోగానే మంచి పనేదైనా ఉన్నది అంటే వెంటనే మొదలుబెట్టాలి. ఇదే విషయం ఈ దీర్ఘసూత్రం చెయ్యరాదు అని ఇంతకు ముందు గూడా భగవంతుడు చెప్పాడు. ఏదైనా ఒక మంచి ఆలోచన చేసుకున్నావంటే వెంటనే నువ్వు
ప్రయత్నం మొదలుపెడుతున్నావు గదూ! తర్వాత జేస్తాను, రేపు చేస్తాను, మాపు చేస్తాను, రిటైర్ అయ్యాక చూస్తాను, చచ్చే ముందు చేస్తాను అనుకుంటూ దాన్ని దాటవేసుకుంటూ రావట్లేదు కదూ! అని పైన గూడా అడిగారాయన. కాబట్టి దీర్ఘసూత్రత తర్వాత జేస్తాలే అని దాటుకుంటూ రావడం అన్నది మనకు పెద్ద నష్టము. ఎంతకాలం ఉంటామమ్మా? మనం ఉన్నంత కాలంలో ఎంతో అర్థం చేసుకుని, ఆచరించి, తెలుసుకుని, ప్రాసెస్ చేసి సాధించవలసింది ఎంతో ఉంటే, సమయం అసలే తక్కువుంటే, తర్వాత చేస్తాననుకుంటూ గెంటుకుంటూ పోయామంటే ఏమైపోతాము? జ్ఞానవతాం అదర్శనం. జ్ఞానవంతుల జోలికి మనం వెళ్ళము. మన సంగతి మనం చూసుకుంటూ మన ఇంట్లో మనం కూర్చుంటామంటే, మనకి ఎటువంటి ఆలోచనలొస్తున్నాయో వాటిని ఎట్లా సరిచేసుకోవాలో, ఎట్లా వాటిని వృద్ధి చేసుకోవాలో తెలియడం కష్టము. జ్ఞానవంతులతో కూడి ఉండి, వాళ్ళను దర్శిస్తూ, వాళ్ళు చెప్తూ ఉన్నవి వింటూ, శ్రవణం చేస్తూ, తెలుసుకుంటూ ఉండడము అత్యవసరము. ఆలస్యము, అలసత్వము, బద్ధకము అస్సలు ఉండరాదు మనకు. పంచవృత్తితాం పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వీటి వృత్తులలో పడి ఆ ఇంద్రియ లోలత్వంతోటి ఉండడము పెద్ద దోషము. మనకు మన సాధనలో. అది ముఖ్యంగా కంట్రోల్ జేసుకోవాలి. ఏదో తినాలనుంటుంది. ఎక్కడికో వెళ్ళాలనుంటుంది. ఏదో చూడాలనుంటుంది. ఇంక ఇంద్రియాలు కంటికి చూడ్డం, నోటికి రుచి తెలుసుకోవడం, చెవులకేదో వినడం, కాళ్ళకెక్కడికో వెళ్ళడం ఇటువంటివన్నీ వాటికి ఉండే లక్షణాలు. అవి ఆ ఇంద్రియాలు ఆ ధర్మాలతో ప్రవర్తిస్తూ ఉంటాయి. నువ్వు కూడా పోయి ఆ ఇంద్రియాలతో కూడి వాటితో సాంగత్యం పెట్టుకుని అక్కడక్కడక్కడే తిరిగావంటే ఆత్మని దూరం చేసుకుంటావు. పంచవృత్తులతో తిరిగావంటే నువ్వు, ఆ పంచ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వాటి వాటి వృత్తులతో, వాటి ధర్మాలతో అవి ధర్మంగా వాటి కర్మలను చేస్తూ ఉంటాయి. వాటిని ఆ కర్మలు చేసుకోనిచ్చి నువ్వు దూరంగా ఉండడం అత్యవసరం. నువ్వు పోయి వాటిని తగులుకున్నావంటే, ఆత్మను తగులుకుని ఉండే సమయమంతా వీటితో తగులుకుని ఉన్నావంటే, ఆత్మకు అంత దూరం, అంత సమయము దూరమై ఉంటావు. దాని పేరు ఆత్మద్రోహము. దాని పేరు ఆత్మహత్య. అనాత్మలతో కూడి ఉండడము. అది పెద్ద దోషమసలు ఆత్మ మార్గంలో. ఆ తర్వాత అనర్థానాం ఏక చింతనం. తదేకంగా అనర్థాల గురించి, ప్రాపంచికమైన అర్థాల గురించి మాత్రమే ఆలోచించడము పెద్ద అనర్థం. పెద్ద దోషం మనకు. ఏక చింతనం. తదేకంగా ప్రాపంచికమైన విషయాల గురించే ఆలోచన అవే అర్థాలు. అవి ఎంత అనర్థాలు కలిగిస్తాయని తెలిసింది కూడా. ప్రాపంచికమైన విషయాలు, ఆ ప్రయోజనాలు, ఆ అర్థాలు వాటి గురించే ఆలోచిస్తూ, పరవశించిపోతూ, ఆత్మ గురించిన ఆలోచనని వస్తే గూడా తెలుసుకోలేక, పట్టించుకోలేక పోగొట్టుకుంటే ఏమైపోతావు? ధ్యాయతో విషయాన్ పుంసః అని మళ్ళీ భగవద్గీతలో మనకెంత దూరం జెప్పారో అక్కడ కృష్ణ పరబ్రహ్మం కూడా ఇదే విషయాన్ని. అర్థాల గురించి, అక్కర్లేని పదార్థాల గురించి, ప్రాపంచికమైన విషయాల గురించి, ప్రయోజనాల గురించి తదేకంగా చింతించడము పెద్ద దోషము. దానివల్ల నశించిపోతాము. అట్లానే అర్థం తెలియని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఆత్మ గురించి తెలియదు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అనర్థం మాత్రం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ప్రాపంచికమైన విషయాలంటే బాగా చదువుకోవాలండి. మనము ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్న టైంలోనే బాగా డబ్బులు సంపాదించుకుని మనము సేవ్ చేసుకున్నామనుకోండి. ఏదో కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా కష్టము. మనం షేర్స్‌లో అట్లా పెట్టామనుకోండి. కొంచెం డబ్బులు అట్లా సేవ్ చేసుకుంటే రిటైర్మెంట్ టైంలో కానీ వాళ్ళు చాలా జెప్తారు. వాళ్ళు చెప్పేవన్నీ చాలా లాజికల్‌గా, చాలా జస్టిఫైయబుల్‌గా, చాలా పనికొచ్చే విధంగానే ఉంటాయి. కానీ అవన్నీ ప్రాపంచికమైన అర్థాలు. ఎంత కాలం చేస్తావు నువ్వు ఉద్యోగము? ఎంత సంపాదించుకొని దాచుకుంటావు నువ్వు? దాని మీదే పూర్తిగా నీ సర్వశక్తులు పెట్టి కూర్చుంటే, మరి ఆత్మ సాధన కోసము?
అనర్థం మాత్రం చెప్పే వాళ్ళతోటే కూర్చొని వాళ్ళ మాటలే వింటూ నువ్వు వాళ్ళు ఎట్లా షేర్స్‌లో ఇన్వెస్టింగ్ చేసుకోవాలి? ఎట్లా ప్రాపర్టీస్‌ని తయారు చేసుకోవాలి? ఎట్లా డబ్బులు దాచుకోవాలి? అని వీటి గురించే మాట్లాడుతూ ఉంటే, ఆ అనర్థాలు మాత్రమే తెలిసిన వాళ్ళు అవే మాట్లాడుతుంటే వాటినే వింటూ నువ్వు అక్కడే కూర్చుంటే నువ్వేమైపోతావు? నువ్వు అందుకే పోయి ఏం చెయ్యి? అర్థం తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండు మధ్యలో. అనర్థజ్ఞులతోటి మాత్రమే గాకుండా, ప్రాపంచికమైన అర్థాల మీద తదేక చింతనలన్నీ మాత్రమే గాకుండా, జ్ఞానవంతులతో మాట్లాడుతూ ఉండు. వాళ్ళు ఏది అర్థము, ఏది అనర్థము అని విడదీసి, విప్పదీసి చూపించి చెప్తారు. అట్లానే ఏదన్నా నిశ్చయం తీసుకున్నావన్న తర్వాత ఇంకా ప్రారంభించవు. అంటే ఇప్పుడు గాదండి. నేను నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిన తర్వాత చూస్తానండి. ఫిబ్రవరి తర్వాత చూస్తాను. ఆగస్ట్ ఎండింగ్‌లో అయిపోతుంది. అప్పుడు చూస్తాను. అంటే మా పిల్లలకి పెళ్ళిళ్ళున్నాయండి. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళన్నీ అయ్యాక అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూస్తానండి అని నువ్వు ఇంక ఈ తాత్సారం అంతా చేసుకుంటూ కూర్చున్నావంటే నువ్వే వెళ్ళిపోయే రోజొస్తుంది. అప్పుడేమైతావు? మంత్రస్య అపరిరక్షణ నీ మనసులో ఉన్న ఆలోచన దాన్ని రక్షించుకోవడమే, నీకు కాపాడుకోవడమే తెలియకపోతే ఏమైపోతావు? మనసులో ఉన్న ఆలోచనని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎట్లా చూసుకోవాలని పైన అన్ని శ్లోకాల్లో చెప్పారు గురువుగారు. మనసులో వచ్చే ఆలోచనని ప్రతి ఆలోచన పట్టుకో జాగ్రత్తగా, చూడు, విచారించుకో, తెలుసుకో అని చెప్పారు. దాన్ని మనసులో ఆలోచనలు ఎట్లా వస్తాయో తెలీదు, ఎట్లా పోతాయో తెలీదు, లోపల ఏం జరుగుతుందో తెలీదు, గోల, హడావిడి. ఆ గోల లోపల అట్లనే ఉంటుంది. నువ్వు దాని మీద జ్ఞానాన్ని బిల్డింగ్ చేద్దామంటే ఏం నిలబడుతుంది? అపాత్ర అదొక పెద్ద అపాత్ర. యాక్చువల్‌గా అపాత్ర. రకరకాలుగా నిజంగానే నీలో వేల కొద్దీ, వందల కొద్దీ పనకమాలిన ఆలోచనలన్నీ నిండి ఉన్నాయి అంటే, రకరకాల ప్రాపంచికమైన విషయాలతో కూడి ఉన్నది నీ మనసంతా అంటే అదెంత అపాత్ర. ఏదో మట్టి, మశానము, గడ్డి, గాదము, మురిగిపోయిన, కుళ్ళిపోయిన విషయాలు వాటన్నిటితో నిండి ఉన్న రాళ్ళతో, రప్పలతో ఉన్న ఒక పాత్ర తీసుకెళ్ళి, అందులో పాలు పోస్తావా అని ఎవరినైనా అడిగితే వాళ్ళేమంటారు? అట్లా ఉంటాయి చాలా మనసులు, ఎన్నో మనసులు. ప్రపంచంలో మాత్రమే ఉండి పరం గురించి ఆలోచన లేని మనసులు పూర్తిగా అట్లనే ఉంటాయి. దాని నిండా 4 రాళ్ళు సంపాదించుకోవాలండి అనుకుంటూ రకరకాల రాళ్ళు, రప్పలు, మట్టి, రకరకాల మలినాలు, మాలిన్యాలన్నీ బెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ పెద్ద కంపు గొడుతున్న బ్రహ్మవాసన లేని ప్రాపంచికమైన కంపు కొడుతూ ఉన్న మనసులతో తిరుగుతూ ఉంటారు. కుళ్ళిపోయిన మనసులతో తిరుగుతుంటారు చుట్టుపక్కల మనకు అందరూ. అందరూ అట్లానే ఉంటారు. భార్యలు, భర్తలు, అమ్మలు, నాన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, కూతుర్లు, కొడుకులు మొత్తం మాక్సిమం అట్లానే ఉంటారు. కుళ్ళిపోయి వాసన వస్తున్న మనసులతో తిరుగుతూ ఉంటారు. బాడీలు మాత్రం అప్పుడప్పుడు క్లీన్ జేసుకుంటారు రోజుకోసారి. మనము కనీసం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము. మనమైనా సరే అట్లా కుళ్ళిపోయి కంపుగొడుతున్న మనసుని, ఆ పాత్రని శుద్ధి చేసుకోకపోతే ఎట్లా? అందులో ఆలోచనని జాగ్రత్తగా చూసుకోకపోతే నిజంగా అట్లా రకరకాల మాలిన్యాలతో, మట్టితో, రాళ్ళతో, రప్పలతో, గడ్డితో కుళ్ళిపోయిన వాసనొస్తున్న విషయాలతో నిండి ఉన్న మనసుంటే, రక్తంతో, మలంతో, మూత్రంతో, పస్‌తో నిండి ఉన్న మనసంతా ఉంటే, దానికి రబ్బర్ బ్యాండ్‌లన్నీ యేసి, బ్యాండేడ్‌లన్నీ యేసి, దానికి బ్యాండేజెస్ అన్నీ పెట్టి, దాన్ని రకరకాలుగా మెయింటైన్ జేస్తుంటే ఆ మనసుని, దాన్ని ఆ పాత్రను తీసుకొనొచ్చి ఈ భగవంతుడు ఇన్ని రూపాలుగా రామచంద్ర ప్రభువుగా, కృష్ణ పరబ్రహ్మంగా, కపిల భగవానుడిగా, వ్యాస భగవానుడిగా, వాల్మీకి మహర్షిగా ఇన్ని రూపాల్లో ఆత్మజ్ఞానమన్న అమృతాన్ని అందులో పోస్తే గూడా ఎక్కడ ప్లేస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ లేదు. సెకండ్ ఆఫ్ ఆల్ అందులో పోస్తే అమృతమైనా సరే ఈ దరిద్రంలో విరిగిపోతుంది. చెడిపోతుంది. ఆ జ్ఞానమన్న పాలని ఎవరైనా సరే అందులో పోస్తే ఏమవుతుంది? ఎంత జాగ్రత్తగా మనసుని రక్షించుకోవాలి. రక్షణ లేని మనసుని కాపాడుకోకపోతే అది అట్లా నిరర్ధకంగా ఉంటే దాన్ని బెట్టుకుని ఏమి సాధన చేస్తాము? ఇహము లేదు, పరము లేదు నశించిపోతాము.
మంగళం కలిగించే కర్మలను ప్రయోగించడము అవసరము. ఉపయోగించే కర్మలు, ఆలోచనలు, మాటలు అన్నీ మంగళప్రదంగా ఉండాలి. మంగళము, నిశ్రేయసం ఒక్కటే. పరమ మంగళము, అక్షయమైన సుఖము, బ్రహ్మమొక్కటే. దాని కోసము ప్రయోగించని మనసెందుకు, మాటెందుకు, దేహమెందుకు? సర్వతః ప్రత్యుత్థానం, ప్రతి దానికి లేచెళ్ళిపోవడమే ఇంక. కూర్చుని ఆలోచించేదే లేదు. అంత అత్యుత్సాహము, పెద్ద దోషము, రజోగుణ సంబంధమైన విషయము. ఇవన్నీ ఒక 14 దోషాలుంటాయి. రజోగుణంతో ఉన్న వాళ్లకు, రాజులకు ఉండే లక్షణము. ఇవన్నీ నువ్వు వదిలిపెట్టి ఉన్నావు కదూ అని అడుగుతున్నారు గురువుగారు. వీటిని రాసుకుని మళ్ళీ కావాలంటే మాటి మాటికి చూసుకుని జాగ్రత్తగా ఆచరిస్తూ ఉండాలి. ఇటువంటి దోషాలు నాలో ఉన్నాయా, ఎక్కడెక్కడున్నాయని చూసుకుని వాటిని లేకుండా చేసుకుంటూ ఉండాలి. ఎవరో వచ్చి చెయ్యరు. మనమే చేసుకోవాలి. తర్వాత నీ గురించి నువ్వు ముందు అర్థం చేసుకో. తత్వతః తత్వాలున్నాయి కొన్ని. దశ ఇంద్రియాలుంటాయి. పంచ తన్మాత్రలుంటాయి. 4 అంతఃకరణ చతుష్టయం అని పిలుస్తాం. అదొకటుంటుంది. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, సప్త అదొక వర్గం అని చెప్తారు. లేదా అష్టమూర్తులు లేదా అష్టవసువులని చెప్తారు. త్రివర్గము త్రిగుణాలతో కూడి ఉన్నదని చెప్తారు. 3 విద్యలతో కూడి ఉన్న వేదాలని చెప్తారు. 3 విధాలుగా తెలుసుకునే లక్షణం మనలో ఉంటుంది. 3 విధాలుగా తెలుసుకుంటాం. అందుకనే 3 కన్నులని చెప్తారు మనకు. కాక ఇంద్రియాలుంటాయి. వీటన్నిటిలో రకరకాల గుణాలుంటాయి. ఇవన్నీ మళ్ళీ తెలుసుకుంటూ ఉన్నవి మొత్తము ఆ ప్రకృతిలో ఉన్న 20 రకాల తత్వాలు, వాటితో పాటు ఉన్న ఇంద్రియాలు, అందులో ఉన్న గుణాలు, వాటితో పాటు బుద్ధితో పాటు వీటన్నిటిని తెలుసుకుంటూ ఉండడము ఎన్ని రకాలుగా? దైవికమైనవి, మానుషమైనవి 2 రకాలుగా ఉండాలి. దైవికమైనవి ఆది దైవికము, మానుషమైనవి ఆధ్యాత్మికము. ఇక్కడ చెప్పుకుంటున్నవి మొత్తము నీకు ఆది దైవికంగా, ఆధ్యాత్మికంగా 2 రకాలుగా తెలుస్తూ ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు. ఇది మాటి మాటికి తీస్తూ ఉంటాను నేను. మాటి మాటికి అవసరమవుతుంది. భాగవతంలో గురువుగారు వ్యాసుల వారు రాసిచ్చారు మన కోసము. ఇవన్నీ మనసు, దిక్కు, వాత, మార్గం, ప్రచేతసుడు, అశ్విని, వాహ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, కహ ఇట్లాంటివన్నీ ఆది దైవికమైన పేర్లు. వీటికి మళ్ళీ ఆధ్యాత్మికంగా ఏముంటాయి? బుద్ధి, ప్రాణము, ఆకాశం, వాయువు, అనిలము ఇవన్నీ. ఇవన్నీ కలిపి 33 ఉంటాయి తత్వాలు. వాటిని రకరకాల కాంబినేషన్స్‌లో చూపిస్తూ ఉంటారు మనకు. వీటిని ఒక 11 కలిపి ఏకాదశ రుద్రులంటారు. మళ్ళీ వాటిలోనే కొన్నిటిని కలిపి ద్వాదశ ఆదిత్యులంటారు. మళ్ళీ వాటిలో నుంచే కొన్నిటిని పైన కొన్నిటిని, కింద కొన్నిటిని కలిపి అష్టవసువులు, అష్టమూర్తులంటారు. మళ్ళీ అందులోనే కొన్ని అశ్విని దేవతలంటారు. మళ్ళీ అందులోనే కొన్నిటిని కలిపి ఇంద్రియాలు లేదా ఇంద్రులు అంటారు. ఇవి నీకు ఆధ్యాత్మికంగా ఉన్న వాటినే ఆది దైవికంగా చెప్తూ ఉన్నారు అని ఆ కనెక్షన్ చూసుకోవడం వస్తూ ఉన్నదా? రకరకాల కాంబినేషన్స్‌లో చూపిస్తారు వీటిని. ఒక్కొక్క విషయం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్కొక్క కాంబినేషన్‌లో వాటిని అవే తత్వాలు ఉన్నవన్నీ ఉంటాయి. ఉన్నవి మొత్తం 33 ఉన్నాయి. ఆధ్యాత్మికంగా అంతే ఉంటాయి. వాటినే ఆది దైవికంగా చూపిస్తారు. 2 ఒకటే. అవి ఎట్లా చూసుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలని నీకు తెలుస్తూ ఉన్నదా? బుద్ధి పెట్టి నువ్వు వీటిని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నావా? అని అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత యాత్ర దండనలు, సంధి విగ్రహాలు ఎప్పుడెప్పుడు ప్రపంచంలో కలిసి ఉండాలి. ఎప్పుడెప్పుడు పరాత్మతో కూడి ఉండాలి. ఇవన్నీ నీకు యథావత్ ఉన్నది ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది కదా! అట్లానే
నీ మనస్సులోని ఆలోచనలతో నువ్వు కూడి ఉండడము అత్యవసరము. నీ మనసులోని ఆలోచనలన్నీ నువ్వే కూర్చొని చేసుకుంటూ ఉండాలి. నువ్వు నమ్మిన వాళ్ళతో కలిసి ఆలోచిస్తూ ఉండాలి. నీ మనసులో ఉన్న ఆలోచనలు మంత్రాలు, 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 మంత్రాలని ఎన్ని శ్లోకాల్లో రాశారో. నీ మనసులో ఉన్న ఆలోచనలు మంత్రం అంటే మననాత్ త్రాయతైతి అని, పైగా మంత్రము అంటే మనసులో ఉన్న ఆలోచన. ఈ మంత్రాల గురించే, మనసులోని ఆలోచనల గురించే ఎంత దూరమో చెప్పారు. అవి మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. అవి జనరల్‌గా మనసులో ఉన్న ఆలోచనలు, మంత్రాలు. లేదా మంత్రులు అని చెప్తున్నారిక్కడ. అమాత్యులు అంటారు. మన గురువుగారు రామచంద్రమూర్తి. అమాత్యులు అంటే నిన్ను అనుసరించి నీతో పాటు ఉండేవి అని. కొన్ని ఆలోచనలు మన వెంటే ఉంటాయి. కొన్ని ఆలోచనలు మన వెన్నంటి వస్తుంటాయి. కొన్ని ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. వాటన్నిటి గురించిన జ్ఞానము మనకుండాలి. మన మనసు గురించి మనకి తెలియాలి. ఈ విధంగా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మనస్సుని జాగ్రత్త చేసుకుంటే, అప్పుడే మనం చదువుకున్న వేదాలు ఫలిస్తాయి. మనం చేసే కర్మలు ఫలిస్తాయి. మనం విన్న విషయాలు సఫలమవుతాయి. మన ధర్మాలు, మనము ఆచరించే ధర్మాలన్నీ సఫలమవుతాయి. ఇంత మాత్రం లేకపోతే మాత్రం అన్నీ నిష్ఫలమవుతాయి, వ్యర్థమవుతాయి. దార అంటే ఆధారమై ఉన్నది ధరించేది అని ఒక అర్థం కాక, దార అంటే దానమని కూడా అర్థముంది. కాబట్టి నువ్వు చేసే దానాలైనా, నువ్వు చేసే ధర్మాలైనా, నువ్వు చేసే శ్రవణాలైనా, నువ్వు తెలుసుకుంటున్న వేదాలైనా, ఏవైనా సఫలమవ్వాలంటే నీ మనసు నీ మాట వినాలి. నీ మనస్సు నీకు వశమై ఉండాలి. నీ మనసే నీకు అర్థం కాకపోతే అన్నీ వ్యర్థమవుతాయి. కాబట్టి ఓ రాఘవ, రాఘవ అన్న, లాఘవ అన్న ఒకటే అర్థం. రళయోహో అభేదః అని. అంత లాఘవంతో నేర్పుగా నీ మనసుని నీ వశంలో ఉంచుకుని, బుద్ధితో దాన్ని నడిపిస్తూ, నీ చిత్తాన్ని శుద్ధి చేసుకుంటూ, ఇహపరాలను సాధిస్తూ, ధర్మార్థ కామాలని సాధించి వాటితో మోక్షం వైపుకు వెళ్తూ ఉన్న సాధకుడా, ఈ విధంగా నేనెట్లా చెప్పానో అట్లా నీ బుద్ధి దాన్ని అనుసరించి నువ్వు సంపాదించుకునే ఆయుష్, యశస్సు, ధర్మార్థ కామాలన్నీ ఉన్నాయి కదా! నేను చెప్పినట్టు చేస్తేనే నీకు ఆయుష్షు, యశస్సు, ధర్మార్థ కామాలు అన్నీ ఇహపరాల కోసం చెప్పారు గురువుగారిక్కడ. ఇహంలో ఆయుష్షు, పరంలో యశస్సు, కీర్తి. కీర్తిశేషులు అంటారు. వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కీర్తిశేషులని ఎందుకంటారంటే, శరీరం ఆయుష్ అయిపోయింది గానీ కీర్తి మిగిలింది అని. ఆయుష్, యశస్సు ఇహానికి, పరానికి ఉంటాయి. ఇహానికి, పరానికి పనికొచ్చేవి ధర్మార్థ కామాలు. ధర్మార్థ కామాలు ఇహానికి, పరానికి పనికొస్తాయి. వీటిని భగవంతుడు చెప్పినట్టు జాగ్రత్తగా బుద్ధిని ఉపయోగించి ఆచరిస్తే వీటితోటే మోక్షం కలుగుతుంది. కాబట్టి అది కూడా ఇంత నేను చెప్పిన తర్వాత మళ్ళీ నీకర్థమైనట్టు, నీ బుద్ధికి తోచినట్టు నువ్వు దీన్ని ఆచరించడం గాదు. మన పూర్వీకులు ఏ విధంగా ఆచరిస్తూ వచ్చారో, దాన్ని తెలుసుకుని ఆ సత్పథంలోనే నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు కదూ అని అడుగుతున్నారు. మన తాతలు, తండ్రులు, మన పూర్వీకులు, మన ముందు తరం వాళ్ళందరూ ఏ విధంగా ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆచరించారో, ఆ విధంగా నువ్వు చేస్తున్నావు కదూ అని అడిగారు. ఇదే విషయం మళ్ళీ మనకు కృష్ణార్జున భగవద్గీతలో గూడా కృష్ణ పరబ్రహ్మం చెప్తూ వచ్చారు. ఇదిగో నీ ఇష్టమొచ్చిన కర్మ నీకర్థమైనట్టు చేసుకోవడం గాదు. పూర్వైః, పూర్వైః, పూర్వతరం కృతం. వాళ్ళెట్లా చేస్తున్నారో చూసి తెలుసుకుని నువ్వు ఆచరించవలసి ఉంటుంది. ఆ విధంగా చేశావంటే, ఈ అశుభం నుంచి నువ్వు ముక్తి పొందుతావు అని కర్మ గురించి ఎంతో చెప్తూ వచ్చారు మన భగవంతుడు. మన భగవద్గీతలో ముందు కొన్ని అధ్యాయాల్లో. కర్మ గురించి అర్థం చేసుకోవడం అత్యవసరము. ఏమి చేస్తున్నామో అర్థం గాకపోతే ఏమి సాధించగలము? మన కర్మ మనకు అర్థం గావాలి. కర్మ మనకు తెలియాలి అంటే మన మనసు మనకు అర్థం గావాలి.
ఇంత చేసి నువ్వు చాలా జాగ్రత్తగా తెలుసుకుని మన పెద్దలాచరించిన సత్పథంలోనే అదే సన్మార్గంలో నువ్వు వెళ్తూ, నువ్వొక్కడివే బాగుపడాలని కోరుకోవట్లేదు గదూ! నువ్వు సాధించుకున్న జ్ఞానము నీ ఒక్కడికే భోజ్యం కాదు. ఆ భోజ్యాన్ని నువ్వొక్కడివే ఆశించడానికి వీల్లేదు. నీ తర్వాత తరం వాళ్ళకి, నీ మిత్రులకు కూడా నువ్వు ప్రదానం చేయవలసి ఉంటుంది. కోరుకుంటూ ఉన్నవాళ్ళు ఎవరైతే ఆశంసమానులున్నారో, ఇదే జ్ఞానం కావాలని కోరుకుంటూ ఉన్న వాళ్లకు, నీ మిత్రులకు కూడా నువ్వు దీన్ని పంచుకోవలసి ఉంటుంది. చేస్తూ ఉన్నావు కదూ అని అడుగుతూ ఉన్నారు. జ్ఞానాన్ని పంచుకోవచ్చు. అయితే ఆ జ్ఞానంతో ఎవరి మోక్షాన్ని వాళ్ళు సాధించుకోవాలి. జ్ఞానాన్ని కూడా పంచుకోవచ్చు. వాడొకడు పుచ్చుకునేవాడైతే, వాడు ఆశంసమానుడైతే, మిత్రుడు నువ్వు చెడిపోవాలని కోరుకునేవాడు, వాడిని వాడు చెడగొట్టుకునేవాడు గాదు. పాత్రుడైతే, పాత్రత కలిగిన వాడికి, కోరుకుని నిన్ను అడిగిన వాడికి, నువ్వు తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నావు కదూ అని అడిగారు. ఈ రకంగా ఎవరైతే చేస్తారో, అటువంటి రాజు, రజోగుణంతో ఉన్నవాడు, ధర్మంగా అర్ధకామాలను ముఖ్యంగా కోరుకోకుండా, ధర్మంతో పాటే అర్థమైన, కామమైన అని సాధన చేసుకుంటూ ఉన్నవాడు, మహామతితో, దండధరుడై క్రమశిక్షణతో ఈ మొత్తాన్ని ప్రకృష్టంగా జన్మించిన దేహేంద్రియ మనోబుద్ధులను వాడు పాలించుకుంటూ వచ్చాడంటే, బ్రతికి ఉండగానే ఈ వసుధను మొత్తాన్ని సాధించుకుంటాడు. పోతే స్వర్గాన్ని పూర్తిగా చేరుతాడు. వాడు ఈ విధంగా ఇహాన్ని పరాన్ని పొందుతాడు అని చెప్తూ ఉన్నారు. దీంతో మనకు ఈ సర్గ పూర్తయింది. వచ్చే వారం కలిసి కూర్చుని ఇంకా తర్వాత ఏం జరిగింది కథాపరంగా అని చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.